హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హోమం దగ్గర జ్యోత్స్న ఉండడానికి వీల్లేదన్న గురువు గారు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక జ్యోత్స్న అయితే కావేరిని అనరాని మాట అనేసరికి అప్పుడే ఇక కావేరి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక స్వప్న మనం ఇక్కడ ఉండొద్దని తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది కావేరిని. అప్పుడే ఇక జరిగిందంతా తెలుసుకున్న కార్తీక్ అయితే ఇదంతా నా కుటుంబం, అయినా తాతయ్య చెప్పారు కదా ఇదంతా శివనారాయణ పరివారం అని, అయినా సరే బుద్ధి లేకుండా అలా ఎలా మాట్లాడగలిగావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ జ్యోత్స్నాని. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే మౌనంగా ఉండిపోతుంది. ఏదో అనేసింది లేరా అని అంటూ ఉంటుంది. పారిజాతం, నువ్వు మాట్లాడుకు పారు, నేను కూడా నీ గురించి మాట్లాడితే జ్యోత్స్న మాట్లాడినట్టే ఉంటుంది అని కార్తీక్ అయితే పారిజాతానికి షాక్ ఇస్తాడు. అప్పుడే ఇక బావా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. వాడన్న దాంట్లో తప్పేమీ లేదు అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఇంటికి వచ్చిన అతిథుల్ని ఎలాగ గౌరవించాలో కూడా తెలియని సంస్కారం లేదాలాగా నువ్వు పెరగడానికి కారణం నీ పక్కనే ఉన్న పారిజాతమే. పారిజాతం పెంపకం ఇంత చండాలంగా ఏడ్చింది అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడు ఇక కార్తీక్ అయితే తాత, మా చిన్నమ్మకి జ్యోత్స్న క్షమాపణ చెప్తేనే మేము ఈ హోమానికి ఉంటాము అని అంటూ కార్తీక్ అయితే షాక్ ఇస్తాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది. ఇంకా ఆలోచించావేంటి, వచ్చి కావేరికి క్షమాపణ చెప్పు అని శివనారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న, నువ్వు మాత్రం కావేరి వదినికి క్షమాపణ చెప్పాల్సిందే, చెప్పకపోతే నేను అసలు ఇంట్లో కూడా నేను రానివ్వను అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడే ఇక పారిజాతం జ్యోత్స్నకి సైగ చేస్తుంది. ఇక సైగ చేయడంతో జ్యోత్స్న అయితే ముందుకు వస్తుంది. చెప్పాను కదా పారిజాతం, నీ పెంపకంలో జ్యోత్స్న ఎంత అందంగా పెరిగిందో అర్థమవుతూనే ఉంది. తల్లిదండ్రులు చెప్పిన మంచి తనకి అర్థం కావడం లేదు, కానీ నువ్వు చెప్పిన చెడు మాత్రం బాగా అర్థమవుతుంది అని శివనారాయణ అంటూ ఉంటాడు పారిజాతాన్ని. నా జ్యోత్స్న వెళ్ళిపోయి ఇలాంటి దరిద్రాన్ని నా నెత్తి మీద పెట్టింది అని అంటూ తిట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే కావేరికి క్షమాపణ చెప్తుంది. ఏదో తొందరలో మాట అనేశాను, నన్ను క్షమించండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక అంటూ ఉంటుంది స్వప్న అయితే, ఇలాగా అనరాని మాటలు అని మనసుని గాయపరిచి క్షమాపణ చెప్పేస్తే కుదురుతుందా తాతయ్య గారు? ఇప్పుడు ఇక్కడ జరిగింది క్షమాపణే కదా అని చెప్పేయడానికి జ్యోత్స్నకి సిగ్గుండదు. తనకి మాటలు అనేసి బాధ పెడితే చూసి ఆనందిస్తుంది, కానీ క్షమాపణ చెప్పినందుకు తను ఇంత కూడా సిగ్గుపడదు. ఎన్నిసార్లైనా ఎంతమంది ముందైనా సరే అవమానించి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పే అంత నీచమైన బుద్ధి జ్యోత్స్నకి ఉంది. కానీ ప్రతిసారి మాటలతో మేము చిత్రవద అనుభవించలేము తాతయ్య గారు. ఇక్కడి వరకు వచ్చాము, మీరెంతో ఆప్యాయంగా పలకరించారు, ఆ పలకరింపు చాలు, ఇక మేము వెళ్ళిపోతాము అని స్వప్న అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దాసు అయితే వస్తాడు. ఆగమ్మ స్వప్న, ఎక్కడికి వెళ్తావు అని అడుగుతూ ఉంటాడు దాసు అయితే. శివనారాయణ గారు మనందరినీ కూడా తన కుటుంబం అని ఇక్కడికి పిలిచారు, అలాంటప్పుడు ఆయన్ని మాట కాదని ఆయన్ని అగౌరవపరచడం అనేది అసలు కూడా మంచిది కాదు. జ్యోత్స్న మాట తీరు, తన మనసు ఏంటో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. తను పెద్దలు పిల్లలు అంటూ తనకి ఒక మర్యాద అనేది తెలీదు. అలాంటి మర్యాద లేని మనిషి ఏదో అందని మనం పట్టించుకోవడం ఏంటి? తను ఒక్కదే అలా మాట్లాడిందని ఇంతమంది ప్రేమని కాదనుకొని మీరు వెళ్ళిపోతారా? ఇంతమంది ప్రేమ ముందో ఎప్పుడూ కూడా జ్యోత్స్న ఓడిపోతుందే తప్ప గెలవదు అని అంటూ ఉంటాడు దాసు. ఇక దాసు మాటలకి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. పదమ్మ వెళ్దాం లోపలికి, కాదనుకో అని అంటూ ఉంటాడు దాసు అయితే స్వప్నని. జ్యోత్స్న ఇక నోరెత్తదులే, జ్యోత్స్న నోరెత్తి మిమ్మల్ని అవమానించినట్టు మాట్లాడితే జ్యోత్స్నకి ఎటువంటి షాక్ ఇవ్వాలో నాకు కూడా బాగా తెలుసు అని అంటూ ఉంటాడు దాసు. అప్పుడు ఇక జ్యోత్స్న అది విని షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటమ్మా జ్యోత్స్న అంతలా అన్ని మాటలు అంటూ పెద్దదానివయ్యుండి ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతూ ఉంటాడు దాసు. స్వప్న పరాయిది కాదు, స్వప్న నా కోడలు, నీ మనవడి భార్య. అలాంటి స్వప్న వాళ్ళ అమ్మని నీ మనవరాలు
అలాగ అవమానిస్తూ ఉంటే నువ్వు కళ్ళకి కట్టినట్టు చూస్తూ ఉండి కూడా కళ్ళు మూసుకొని దాన్ని అయిపోయావా అని అడుగుతూ ఉంటాడు దాసు. అయితే అప్పుడే ఇక పారిజాతం రే దాసు అది అని అంటూ ఉంటే ఇక మాట్లాడకమ్మా అని అంటూ ఉంటాడు దాసు. తర్వాత ఇక దాసు అయితే లోపలికి వెళ్దాం పదండి అని అందరినీ కూడా లోపలికి తీసుకొస్తాడు. బావా, ఈ జ్యోత్స్న తీరు చూస్తుంటే ఎందుకో జ్యోత్స్న ఈ హోమం జరిపించేదల్లా నాకు కనిపించడం లేదు. తను ప్రతిసారి కూడా ఎవరొకరిని అవమానించాలని చూస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం బావా అని అడుగుతూ ఉంటుంది. దీప అయితే కార్తీక్తో, అప్పుడే ఇక కార్తీక్ అయితే జ్యోత్స్నకి కళ్ళు వేయడానికి దాసు మావయ్య వచ్చాడు కదా, ఆయన చూసుకుంటాడులే అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే లోపల హోమం అయితే కార్యక్రమం అంతా కూడా పూర్తవుతూ ఉంటుంది. హోమం దగ్గర అన్నీ కూడా సర్దుతూ ఉంటారు. గురువుగారు పంపించిన మనుషులైతే అప్పుడే తర్వాత ఇక గురువుగారు అయితే వస్తారు. గురువుగారు వచ్చిన తర్వాత గురువుగారికి హారతి ఇచ్చి కాళ్ళు కడిగి కాళ్ళకి నమస్కారం చేసుకుంటారు సుమిత్ర, దశరథ అయితే. అప్పుడే ఇక సుమిత్ర అయితే గురువుగారిని లోపలికి రమ్మని కూర్చోమని పిలుస్తారు. ఇంతలో అందరూ వచ్చి గురువుగారి కాళ్ళకి నమస్కారం చేస్తారు. అప్పుడే గురువుగారు అయితే శివనారాయణతో ఇలా అంటూ ఉంటారు. ఏంటి శివనారాయణ, అందరూ కూడా వచ్చారా అని అడుగుతూ ఉంటాడు. గురువుగారు అయితే నీ రక్త సంబంధీకులు, నీ బంధువులు అందరూ కూడా వచ్చినట్టే కదా అని అడుగుతూ ఉంటే అందరూ వచ్చారు గురువుగారు, ఎవ్వరూ కూడా మిస్ కాలేదు అని శివనారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే వచ్చారు, రక్త సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చారు అని జ్యోత్స్న మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఇక శివనారాయణ జ్యోత్స్న వంక కోపంగా చూస్తాడు. ఇంతలో ఇక కాంచన అయితే నన్ను దీవించండి గురువుగారు అని అడుగుతూ ఉంటుంది గురువుగారిని. అప్పుడే ఇక కాంచన ముఖం వెంక చూసి ఇక గురువుగారు అయితే చల్లగా ఉండమ్మా, సంతోషంగా ఉండు అని అంటూ ఉంటాడు. అప్పుడే అదేంటి గురువుగారు, మీరు మా అత్తని దీర్ఘ సుమంగళి భవ, నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో వర్ధిల్లు అని దీవించకుండా సంతోషంగా ఉండమ్మా అని ఎందుకు దీవించారు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక గురువుగారు అయితే చూడమ్మా, నీకు చాలా ఆలోచనే వచ్చింది, దానికి ఏంటో కారణం నేను తర్వాత చెప్తానులే అని అంటూ ఉంటారు. గురువుగారు అయితే శివనారాయణ గారు మొత్తం మీ కుటుంబం అందరూ కూడా ఈ హోమం దగ్గర కూర్చోండి అని అంటూ ఉంటారు గురువుగారు. ఇక గురువుగారు అలా అంటూ ఉంటే అప్పుడే ఇక అందరూ కూడా హోమం దగ్గర కూర్చుంటారు. అలా హోమం దగ్గర కూర్చున్న తర్వాత దశరథ అయితే అమ్మ కార్తీక్, దీప ఇలా రండి కూర్చోండి మీరు కూడా అని అంటూ ఉంటాడు దశరథ. అదేంటి డాడీ, మన కుటుంబాన్నే కదా కూర్చోమన్నారు, వాళ్ళిద్దరిని ఎందుకు కూర్చోమంటున్నారు అని జ్యోత్స్న అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక గురువుగారు కూడా నువ్వు శివనారాయణ గారి మనవడివి, ఇక్కడ కూర్చునే హక్కు నీకుంది బాబు, వచ్చి కూర్చో అని అంటూ ఉంటారు గురువుగారు. నీ అర్ధభాగం మీ భార్య కాబట్టి మీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసే కూర్చోండి అని గురువుగారు చెప్పడంతో అప్పుడు ఇక జ్యోత్స్న అయితే వాళ్ళిద్దరినీ కూర్చోమని అన్నారని మా డాడీని నేను ప్రశ్న వేశాను, ఆయన సమాధానం చెప్పలేదు, మీరెందుకు వాళ్ళని కూర్చోమంటున్నారు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక గురువుగారు అయితే వాళ్ళిద్దరూ కూడా ఈ ఇంటి వారసులే కాబట్టి కూతురు కొడుకు అంటే ఈ ఇంటి రక్తమే కదా, అలాగే దీప కూడా ఈ ఇంటి వారసురాలే అని అంటూ ఉంటారు గురువుగారు. అయితే ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఏంటి గురువుగారు మీరు చెప్పేది, దీప ఈ ఇంటి వారసురాలు ఎలా అవుతుంది, అలా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అని పారిజాతం గురువుగారిని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఇక పారిజాతం అలా అడిగేసరికి గురువుగారు అంటూ ఉంటారు, ఆ రోజు దీప కార్తీక్ కళ్యాణాన్ని దగ్గరుండి దీప అలాగే దీపకి అమ్మా నాన్న స్థానంలో సుమిత్ర, దశరథ ఇద్దరు కలిసి పెళ్లి చేసినప్పుడే దీప వాళ్ళ కూతురు అయిపోయింది, అందుకని వాళ్ళ కూతురు కాబట్టే కూర్చోమని చెప్పాను అని గురువుగారు అయితే చెప్తారు. అది విని పారిజాతం, జ్యోత్స్న ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అందరూ కలిసి హోమం చేస్తూ ఉండగా అప్పుడే ఇక గురువుగారు అయితే అంటూ ఉంటారు, చూడమ్మా వెళ్ళి ఆవు నెయ్యి తీసుకురా అని అడుగుతూ ఉంటాడు జ్యోత్స్నాని. ఏంటి గురువుగారు, ఇక్కడ ఇంతమంది ఉంటే నన్నే లేపుతారేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక జ్యోత్స్న మాట విన్న సుమిత్ర గురువుగారు చెప్పింది చెయ్యి అని అంటూ
శివనారాయణ చెప్తూ ఉంటాడు జ్యోత్స్నాతో. అప్పుడే ఇక గురువుగారు అయితే దశరథ గారు, సుమిత్ర మీరిద్దరూ కూడా దగ్గరుండి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యాగాన్ని చెయ్యాలి. అప్పుడే మీ కుటుంబానికి జరిగిపోయే ఉపాద్రం మొత్తం కూడా పోతుంది, ఇంటి వారసురాలకి మంచి జరుగుతుంది అని అంటూ ఉంటారు గురువుగారు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఎలాగైనా సరే ఈ యాగాన్ని ఆపేయాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. తర్వాత ఇక పంతులు గారు అయితే ఒక కుండలో నీళ్లు పోసి దాంట్లో పసుపు కుంకుమ వేసి పసుపు కొమ్ము దానికి కట్టి ఈ కుండ కింద పడకుండా చూసుకోండి, ఈ కుండ పగిలితే మాత్రం హోమానికి మంచిది కాదు అని అంటూ ఉంటాడు గురువుగారు. అయితే ఇక ఆ కుండ చూసిన జ్యోత్స్న అయితే ఎలా అయినా సరే ఆ కుండని పగలగొట్టేసి ఇక ఆ కుండ పగలగొట్టాక ఈ యాగాన్ని కూడా హోమాన్ని ఆపేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు ఇక హోమం ఆపేయాలని జ్యోత్స్న అయితే ఆ కుండని తీసుకుంటుంది. ఆ కుండని తీసుకొని అప్పుడు ఇక దీప చేతికి ఇస్తూ నాకు ఇక్కడ అడ్డంగా ఉంది, దీప నువ్వు తీసుకొని అటు పెట్టు అని జ్యోత్స్న అయితే ఇక ఇవ్వబోతూ ఉంటుంది దీపకి. అప్పుడే ఇక దీప తీసుకోబోతూ ఉండగా వద్దు జ్యోత్స్న, నువ్వు ఆ కుండని అక్కడే పెట్టు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇక్కడ నాకు కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంది అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. జ్యోత్స్న ప్రవర్తనని చూస్తూనే ఉంటారు గురువుగారు. అయితే తర్వాత ఇక జ్యోత్స్న అయితే దేవుడికి మొక్కుకోమన్నా సరే దీప వంక అలాగే దాసు వంక చూస్తూ ఉంటుంది, కానీ దేవుడికి మాత్రం మొక్కుకోదు. దేవుడు పూజ కూడా సరిగ్గా చేయకుండా ఉంటూ ఉంటుంది. అప్పుడే ఇక అంటూ ఉంటారు గురువుగారు. అయితే మీ ఇంటి వారసురాలైన జ్యోత్స్న పూజలో కూర్చోవలసిన అవసరం లేదు, తనని ఈ హోమానికి దూరంగా ఉంచండి అని అంటూ ఉంటాడు గురువుగారు. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నారు, నన్ను హోమం దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోమంటున్నారు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఎందుకంటే నువ్వు ఈ హోమాన్ని ఆపాలని గట్టిగా ప్రయత్నిస్తున్నావు కాబట్టి అని గురువుగారు అయితే చెప్పేస్తారు. అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటే అప్పుడే ఇక గురువుగారు ఏం మాట్లాడుతున్నారు, ఈ ఇంటికి అరిష్టమని మా మనవరాలు కూడా ఆ రోజు మీరు చెప్పింది వింది, మరి అలాంటప్పుడు తను హోమాన్ని ఎందుకు ఆపాలని చూస్తుంది అని అంటూ ఉంటే చూడండి శివనారాయణ గారు, ఇప్పటి వరకు నేను ఎవరి మీద కూడా కోపాన్ని తెచ్చుకోలేదు, ఎప్పుడూ కూడా శాంతంగానే సమాధానం చెప్పాను. కానీ ఈరోజు మీ మనవరాల్ని చూస్తుంటే నా కోపం కట్లు తెంచుకుంటుంది. ఇది దేవుడితో ఆట, తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలియడం లేదు అని అంటూ ఉంటాడు గురువుగారు. అయితే ఏం చేసింది గురువుగారు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. చూడమ్మా, ఇదిగో ఈ కుండని పగలగొట్టాలని మీ కూతురు ప్రయత్నించింది, ఆ కుండని చేత్తో నేను వెనక్కి లాగేశాను కాబట్టి ఈ కుండ దొరికింది అని అంటూ ఉంటాడు గురువుగారు. అప్పుడే ఇక ఆ మాట విని శివనారాయణ అయితే ఏంటి గురువుగారు మీరు చెప్పేది అని అంటూ ఉంటాడు. అవును శివనారాయణ, ముందు మీ మనవరాల్ని ఈ హోమానికి దూరంగా పంపించండి అని గురువుగారు చెప్తారు. అప్పుడు ఇక పారిజాతం తను ఇంటి వారసురాలు అలా ఇలా హోమం దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఈ ఇంటి వారసురాలు దీప ఉంది కదా, ఇక జ్యోత్స్న పనేమీ అంతగా ఉండదు అని అంటూ ఉంటాడు గురువుగారు. అయితే ఆ మాట విని ఏం మాట్లాడుతున్నారు, జ్యోత్స్ననే ఇంటి వారసురాలు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా చెప్తూ ఉంటాడు దాసు. గురువుగారు చెప్పిందంతా నిజమే, దీప కూడా ఇంటి వారసురాలే కదా అని అంటూ ఉంటాడు దాసు. ఇక ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అసలు నన్ను మరి అంతెందుకు ఇక్కడ ఉండమని చెప్పారు, ఇప్పుడు వెళ్ళిపోమంటున్నారు అని జ్యోత్స్న అడుగుతూ ఉంటే కారణం చెప్పాను కదమ్మా, కాబట్టి నిజ నిజాలు బయట పడేలోపే నువ్వు మూర్ఖత్వంతో ఆలోచించకుండా ముందుకు అడుగు వెయ్యి అని చెప్తూ ఉంటాడు గురువుగారు. నువ్వు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతే చక్కగా నువ్వు తరువాత చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం పొందుతావు, లేకపోతే నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవించి తీరతావు అని గురువుగారు అయితే చెప్తారు. అప్పుడే ఇక గురువుగారు అన్న మాటకి జ్యోత్స్న అయితే కోపంగా గదిలోకి వెళ్ళిపోతుంది. సుమిత్ర, దశరథ, మీ కూతురు మీ దగ్గర ఉండి యాగం జరిపించడం లేదని మీరు మాత్రం కంగారు పడకండి, మీ కూతురు తప్పకుండా యాగం జరిపిస్తుంది, అమ్మ దీప యాగం జరిపించు అని అంటూ ఉంటారు. గురువుగారు అయితే మనసు ఎంతో నిర్మలమైనది నీది, ఎంతో మంచిది కూడా, అలాంటి మనసుతో నువ్వు చేసే సేవ
ఆ శివుడికి తప్పకుండా అందుతుందమ్మా, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అని దీప చేతే పూజ చేయిస్తూ ఉంటాడు గురువుగారు. అది చూసి దీప ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది. కానీ గదిలో ఉన్న జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.